పొడుగు గడ్డం పెంచితే విశ్వకవులవుతారా? పొడుగు గడ్డం పెంచితే విశ్వకవులవుతారా? విశ్వకవి రవీంద్రుడికి పొడుగు గడ్డం ఉండేది. మార్క్స్కు గుబురు గడ్డం ఉండేది. డార్విన్కు ఉండేది. మన పెరియార్కు ఉండేది. ఇంకా కొంతమంది వైజ్ఞానికులకు ఉండేది. నిరంతరం మానవాళి శ్రేయస్సు కోసం తపించే ప్రపంచ మేధావులకు గడ్డాలు మీసాలు కత్తిరించుకుంటూ కూర్చునే తీరిక ఉండకపోయేదేమో. ఏ పని చేతకాని బద్ధక సోంబేరులు కూడా గడ్డాలు పెంచుతారు. వారిని సన్యాసులు అంటారు. పాతకాలంలో వీరినే ఋషులు అనేవారు. వీరి చుట్టూ ఉన్న అనైతిక కార్యక్రమాలు, అక్రమ సంబంధాలు పురాణాల నిండా విరాజిల్లుతూనే ఉన్నాయి. ఇప్పుడిక్కడ పొడుగు గడ్డం పెంచడం పెంచకపోవటం కాదు, ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారా లేదా, ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. ప్రజలకు అర్థవంతమైన సందేశం ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది ముఖ్యం. ఈ దేశంలో ఓ మహానాయకుడు గడ్డం పొడుగ్గా పెంచి తన క్రియాశూన్యత్వాన్ని ప్రదర్శిస్తూ సన్యాసిగా కనిపిస్తున్నారు. 5 ఆగస్టు 2020కి 15 ఆగస్టు 1947కి తేడా తెలుసుకోకుండా భాషణలు ఇస్తుంటారు. సుదీర్ఘంగా సాగిన స్వాతంత్రోద్యమం విజయవంతమై దేశానికి 15 ఆగస్టున స్వాతంత్రం లభించింది. అయితే దాన్ని రామజన్మభూమి భూమి పూజ జరిగిన 5 ఆగస్టుతో పోల్చి గొప్పగా మాట్లాడటం ఆర్ఎస్ఎస్ భావజాలంలో మునిగిన అతి తెలివికి నిదర్శనం. రామజన్మభూమి ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించింది. అది బాబరీ మసీదు కూల్చటానికి చేసిన సంఘర్షణ. రథయాత్ర, కరసేవ వగైరాలన్నీ దానికోసం చేసినవే. ఎన్ని చేసినా దాన్ని దేశ స్వాతంత్ర్య పోరాటంతో పోల్చటం అవివేకం. స్వాతంత్ర పోరాటం దేశంలోని అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజల పోరాటం. ఆత్మ గౌరవానికి, ఆత్మ నిర్భరతకు చిహ్నం. అంతటి మహోన్నత పోరాటాన్ని ఒక చిన్న ఆలయ ప్రారంభోత్సవంతో పోల్చటం విజ్ఞత అనిపించుకుంటుందా? ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా తేడా తెలిసిపోతుంది. దేశంలో అత్యంత ముఖ్య స్థానంలో ఉన్న వ్యక్తి స్వాతంత్ర దినోత్సవానికి ఉన్న విలువను తగ్గించి మాట్లాడవచ్చా? పైగా అసలే వారు దేశభక్తుల కోవకి చెందినవారు కదా. ఇటలీ మార్క్సిస్టు, రచయిత, భాషా శాస్త్రవేత్త, జర్నలిస్టు, రాజకీయ నాయకుడు అయిన ఆంటోనియో ఫ్రాన్సిస్కో గ్రాంసీ జీవితంలోని అన్ని పార్శ్వాల్ని అవలోకించిన తత్వవేత్త కూడా. మరి అలాంటి వారి మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. విస్తారమైన ఆయన అనుభవ సారాన్ని ఆయన ఇలా అందించారు. జీవించి ఉన్నామంటే ఏదో ఒక పక్షం వహించాలి. నిజంగా జీవించి ఉన్నవారు పౌరులుగాను పక్షపాతులుగాను ఉంటారు. తటస్థత, ఉదాసీనత, పరాన్న జీవనం గతి తప్పడం జీవితం కాదు. అది పలాయనవాదం అవుతుంది. అందుకే నాకు తటస్థం అంటే అసహ్యం అని అన్నారు. నిజాయితీగా మనం ఇక్కడ కొన్ని విషయాల గురించి ఆలోచిద్దాం. చండీయాగం చేస్తే రాజ్యాధికారం వస్తుందా? సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు పోతాయా? నరబలి ఇస్తే లంకెల బిందెలు ఖాయమా? తాయెత్తులు కట్టుకుని సమాధుల చుట్టూ తిరిగితే పుణ్యమా? అసలు పుణ్యం అంటే ఏమిటి?
అది ఎందుకు ఎవరికి ఎప్పుడు పనికొస్తుంది? సరస్వతి చదువుల తల్లా? వినాయకుడు చదువు ప్రసాదిస్తాడా? గాయత్రీ మంత్రం జపిస్తే జయం తథ్యమా? తీర్థయాత్రలు చేస్తే సంతానం కలుగుతుందా? పవిత్రమైన నదుల మురికి నీళ్లలో మునిగితే ఆత్మలు శుభ్రపడతాయా? కల్వరి కొబ్బరి నూనె రాసుకుంటే జబ్బులు తగ్గుతాయా? రైస్ పుల్లింగ్ బొమ్మ కొంటే ఇక పట్టిందల్లా బంగారం అవుతుందా? ఇవన్నీ చేసేది అమాయకులు, అజ్ఞానులు కాదు. ఈ దేశంలోని విద్యావంతులు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే ఇవన్నీ నమ్ముతున్నారు, చేస్తున్నారు. పైగా ఇదే మా సంస్కృతి, మా సంప్రదాయం అని రొమ్ము విరుచుకుంటున్నారు. ఆ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దేవుని ప్రతిమలు కలిగిన బిందెలకు, ఇతర పాత్రలకు ఎంతో శక్తి ఉంటుందని, అవి బియ్యాన్ని ఆకర్షిస్తాయని, అంటే రైస్ పుల్లింగ్. వాటిని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మి మోసపోయిన డాక్టర్ రామకృష్ణరాజు అమలాపురంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది కదా. పురాతన కాలంలోనే కాదు, ఆధునిక కాలంలోనూ ఎన్నో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో ఓ ముస్లింకు కాషాయం కప్పి మహిమలు అంటగట్టి దేవుణ్ణి చేశారు. కాషాయం కప్పిన వారే భజనలు చేసి కీర్తనలు పాడుతున్నారు, మంత్రాలు చదివి సేవలు చేస్తున్నారు. మరి ఆయన ఫోటో ఏ ఒక్క ముస్లిం ఇంట్లో కూడా ఉండదు. ఒకప్పుడు బుద్ధుణ్ణి స్వంతం చేసుకున్న వారు ఇటీవలి కాలంలో ఒక ముస్లిమును స్వంతం చేసుకున్నారని అర్థం అవుతూనే ఉంది. రేపొద్దున ఎవరైనా జీసస్కో లేక ఇతర మతాల దేవుళ్లకో కాషాయం కప్పితే ఈ పూజారులు అక్కడ ప్రత్యక్షమై మంత్రాలు చదువుతూ, పూజలు చేస్తూ, భజనలు చేస్తూ ఊగిపోతారేమో. కొందరు పరిశోధకులు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్లు కలిసి ఒక పరిశోధన పత్రం రాశారు. అందులో భగవద్గీత శ్లోకాలు చదవటం వల్ల ప్రశాంతత ఏర్పడుతుందని, దానివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు జరుగుతుందని ప్రకటించారు. వారు ఆ వృత్తి మానేసి వారికి అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలో చేరటం మంచిది. బుద్ధి, జ్ఞానం ఉన్న సామాన్య జనం మాత్రం ఎవరూ వారిని నమ్మరు. రీసెర్చ్ పేరుతో, పరిశోధనా ఫలితాల పేరుతో మనువాదులు ఇలాగే సిగ్గు వదిలి చెలరేగిపోతున్నారు. జనం అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. రేపొద్దున వీరే ఈ పేషెంట్కు పుత్రకామిష్టి యాగం చేయించండి, ఆమె కోసం మహారుద్రాభిషేకం 108 సార్లు స్నానం చేయించండి, సరిపోతుంది. ఇక ఈమెకేమో చండీ యాగం అవసరం, అదిగో అక్కడి ఆ పేషెంట్ కోసం సర్పయాగం అంటూ ప్రిస్క్రిప్షన్లు రాస్తారేమో, ఎవరికి తెలుసు. మన పూర్వీకుల అజ్ఞానాన్ని వారసత్వంగా స్వీకరించి సంస్కృతి సంప్రదాయాల పేరుతో కొనసాగించటం మత విశ్వాసకుల ఆచారం. లీగల్ సెక్రటరీగా పనిచేసిన మహిళ అలైస్ మెక్కిన్నే ఒక చోట చెబుతారు, మతం 3 పనులు బాగా చేయగలదు. 1, మనుషుల్ని విడదీయగలదు. 2, తన ఆధీనంలో ఉంచుకోగలదు. 3, జనాన్ని భ్రమల్లో ఉంచగలదు అని. ఒకప్పటి వైదిక ధర్మం, సనాతన ధర్మం, బ్రాహ్మణిజంలకు పెట్టుకున్న కొత్త పేరే నేడు వినిపిస్తున్న హిందుత్వం. దాన్ని బ్రాహ్మణులతో సహా అన్ని కులాల వారు పెంచి పోషించారు, ఇంకా పోషిస్తూనే ఉన్నారు. అంబేద్కర్ వల్ల విద్యని, పదవుల్ని, ఆస్తుల్ని పొంది మనువాదుల ప్రభావంలో పడి వారి సంకల్లో దూరిన బహుజనుల్ని ఏమందాం? మనువాదులెంత ప్రమాదకరమైన వాళ్ళో, ఎంత హీనమైన వాళ్ళో
వీళ్ళు అంతే అన్నమాట. అట్లని మనం ఎవరినీ వదిలేయకూడదు. వాస్తవాల్ని నిరంతరం చెబుతూనే ఉండాలి. మానసిక పరివర్తన కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. పసిపిల్లలు తమ కోరికలు ఏడుపు ద్వారా వెల్లడిస్తే పెద్దవాళ్ళు ప్రార్థన రూపంలో వెల్లడిస్తారు. అంటే ఏమిటి? ప్రార్థన ఒక ఏడుపు లాంటిది. దానితో మనసు కొందరికి కుదుట పడుతుందేమో కానీ దానివల్ల ఏమీ కాదు. అది ఎవరికి వారి సంతృప్తి కోసం చేసుకునేదే తప్ప దానివల్ల చేసిన వారికి కానీ వారి పక్కవారికి కానీ సమాజానికి కానీ ఎక్కడా ఏమీ ప్రయోజనం ఉండదు. రోజుకు 5 సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా దరికి రాదు. రోజుకు 5 సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా దరికి రాదు అని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ ప్రబోధించారు. అదే నిజమైతే ఆసుపత్రులు, డాక్టర్లు, చికిత్స లాంటివన్నీ ఎందుకు? దేశ హోంమంత్రికి కరోనా సోకినప్పుడు వారు ఆ హనుమాన్ చాలీసానే పఠిస్తే బాగుండేది కదా. మరి ఎందుకు 1-2 సార్లు ఆయన ఆసుపత్రుల్లో చేరారు? అజ్ఞానం సిగ్గుపడాల్సిన పని కాదు. అజ్ఞానంతో ఉండాలని ఆజ్ఞాపించటం, బోధించటం, ప్రకటించటం సిగ్గుపడాల్సిన విషయం. తెలివిలేని వారి గురించి మనం కోపగించుకోకూడదు. కానీ తెలివి తక్కువతనాన్ని జ్ఞానంగా భ్రమింపజేస్తూ ప్రబోధించే వారిని ఉపేక్షించకూడదు, క్షమించకూడదు. వారు తక్షణం శిక్షించదగిన వారు అని అన్నారు డేనియల్ డెన్నెట్, అమెరికన్ మేధో పరిశోధకుడు, రచయిత. సరే, ఇప్పుడు అందరికందరూ ప్యాంట్లు, షర్ట్లు వేసుకుంటున్నారు, కొందరు ఆడపిల్లలతో సహా. అది అన్యమతస్థుల వేషధారణ కదా. దేశ ప్రజల్లో అత్యధికులు అలా అన్యమతస్థుల వేషధారణలో తిరుగుతూ ఉంటే ఈ సంప్రదాయ దేశభక్తుల మనోభావాలు దెబ్బతినటం లేదా? దేశంలోని బాలబాలికలంతా ఇతర దేశపు భాషలో విద్యను ఆర్జిస్తూ ఉంటే వీరు అడ్డుకోలేకపోతున్నారే. అధిక ధనార్జన కోసం విద్యావంతులంతా విదేశాలకు వలసపోతుంటే సంప్రదాయ చాదస్తులేం చేస్తున్నారు? దేశం నిండా వేద పాఠశాలలు తెరచి సంస్కృతం నేర్పించి ఎవడూ సైన్సు పేరెత్తకుండా చేయలేరా? ఆధునిక విజ్ఞానం మీద, డిజిటల్ టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడుతున్నది దేశభక్తుల పార్టీయే కదా. అంటే ఏమిటి? తాము గొప్పదని శ్లాఘించే సనాతన జ్ఞానానికి, సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నట్లే కదా. మరొక విషయం జాగ్రత్తగా గమనించండి. వినాయక నిమజ్జనం రోజున గణేష్ లడ్డు వేలం వేసుకుంటారు కదా. ఆ లడ్డూని ఏ సంప్రదాయవాదైనా ముందుకు వచ్చి కొంటున్నాడా? దానికి ఏ మహిమలు ఉండవని వారికి తెలుసు. ఇతర కులస్తుల్ని బొల్తా కొట్టించి వారితో కొనిపించటం వారి ఉద్దేశం. వెర్రి వెంగళప్పలైన బహుజనులు పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుని ఏదో పెద్ద దైవకార్యం చేశామని సంబరపడిపోతుంటారు. మతం అధికారంలోకి రావాలంటే ఆచార సంప్రదాయాలను విద్యలోనూ చట్టాల్లోనూ తద్వారా నిత్య జీవితంలోనూ జొప్పించాలని చూస్తుంది అని చెప్పారు బ్రిటిష్ సైన్స్ రచయిత సర్ ఆర్థర్ సి క్లార్క్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణ గురించి ఆధ్యాత్మికవేత్తలు, వంతపాడే దేశ నాయకులు ఏం చేశారు? మరి ఎందుకు కట్టడి చేయలేకపోయారు?
దేశంలోని స్వాములు, బాబాలు, పాస్టర్లు, ముల్లాల నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్లలో ఏ ఒక్కటి కరోనా ఉధృతిని తగ్గించలేకపోయిందన్నది మనం గమనించాలి. ప్రధాని ప్రకటించిన లాక్డౌన్లతో కరోనా పోయిందా? పోలేదు. నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి వచ్చిందా? నల్లధనం వెనక్కి రాలేదు. బీజేపీ గెలిచింది కానీ ప్రతి పౌరుడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు రాలేదు. బ్యాంకు దోపిడీదారులను వెనక్కి రప్పించింది లేదు. వారి నుండి డబ్బు కక్కించింది లేదు. జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడలేదు. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్లకు కనబడుతున్నప్పుడు ఇక ఇప్పుడు ఈ వ్యవసాయ బిల్లుతో రైతుకు మద్దతు ధర ఎలా లభిస్తుంది? ఆలోచించవలసిన విషయం కదా. దేశ నాయకులు గడ్డాలు పెంచుతున్నారా, కత్తిరించుకుంటున్నారా అన్నది ప్రజలకు అనవసరం. ఈ సావర్కర్ వారసులు రవీంద్రులో, మార్క్స్లో, పెరియార్లో అవుతారని ఏమాత్రం ఎవరూ ఊహించుకోవటం లేదు. దేశాన్ని విపణి వీధిలో పెట్టి ప్రజల్ని సన్యాసులుగా మార్చాలన్న వీరి దురాలోచన మాత్రం సఫలం కాదు. ప్రజల్ని సన్యాసులుగా మార్చాలన్న వీరి దురాలోచన మాత్రం సఫలం కాదు. మతం దేవుడు అనే 2 ఊతకర్రల్ని సంకల్లో దోపుకుని నడిచే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. మతం దేవుడు అనే 2 ఊతకర్రల్ని సంకల్లో దోపుకుని నడిచే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఏం చేయాలో వారికి తప్పకుండా తెలుసు.